మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రకాశం జిల్లా పరిధిలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 22న ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించింది. శ్రీశైలం నుంచి నల్లమల సాగర్ రిజర్వాయర్కు కృష్ణా జలాలను విడుదల చేసే ముందు ఈ ట్రయల్ రన్ను చేపట్టనున్నారు. తొలి దశ పనులు దాదాపు పూర్తి కావడంతో ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నీటి సరఫరా సమయంలో ఎదురయ్యే అడ్డంకులు, యాంత్రిక వైఫల్యాలు, ఇతర సాంకేతిక లోపాలను ముందుగానే గుర్తించి సరిచేసేందుకే ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టులోని అన్ని భాగాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని అధికారులు నిర్ధారించుకున్న తర్వాతే ట్రయల్ రన్ చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 4 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక ట్రయల్ రన్ సమయంలో నిర్లక్ష్యం లేదా వైఫల్యం చోటు చేసుకుంటే సంబంధిత అధికారులను బాధ్యతలుగా చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు లైవ్ లో. ప్రశాంత్, చెప్పండి, వెలిగొండ ప్రాజెక్ట్ పై అయితే ప్రభుత్వం కీలక ముందడుగు వేసినట్టు తెలుస్తుంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ఇటు రైతన్నలకు, అదేవిధంగా ప్రజలకైతే మాత్రము కూటమి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22న వెలిగొండ ప్రాజెక్టును ట్రయల్ రన్ వేసేందుకు కూడా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మొత్తంగా ఈ నెల ఆఖరికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ నెల ఆఖరికి ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను ఈ యొక్క నల్లమల సాగర్కి అయితే తరలించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మొత్తంగా వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల చివరి నాటికి పూర్తి చేసి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆ నీటిని అయితే మాత్రము కృష్ణా జలాలను తీసుకొచ్చేందుకు అయితే మాత్రము కూటమి ప్రభుత్వం సంబంధించిన అధికారులకు అయితే మాత్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ముఖ్యంగా ఏదైతే ఈ నెల 22వ తేదీన ముఖ్యంగా ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ట్రయల్ రన్ అయితే మాత్రం నిర్వహించేందుకు అయితే మాత్రము అధికారులను అయితే మాత్రం ప్రభుత్వం ఆదేశించింది. ఈ యొక్క ట్రయల్ రన్ లో భాగంగానే అన్ని భాగాలు అటు కొల్లం వాగు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి కొల్లం వాగు నుంచి ఇటు వెలిగొండ ప్రాజెక్టు వరకు కూడాను ఆ సొరంగాల ద్వారా ఈ యొక్క కృష్ణా జలాలను తరలిస్తారు. వీటి ద్వారా ఆ ప్రజలందరికీ కూడా, ఇటు రైతులకు కూడా ఈ నీటిని అయితే మాత్రము అందించేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రాజెక్టుకి ఏదైతే సొరంగంలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ కూడా చూసుకొని ఆ ప్రాజెక్టు ఏదైతే ట్రయల్ రన్ చేస్తున్నప్పుడే అన్ని భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా చూసుకొని ఈ యొక్క ట్రయల్ రన్ నిర్వహించాలని చెప్పేసి కూడా అధికారులకైతే ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా లోపాలు జరిగినా, ఏదైనా సమస్య లేవనెత్తినా, అంటే ఏదైనా సమస్య తలెత్తినా కానీ సంబంధించిన అధికారుల పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారులను అయితే మాత్రము తీవ్ర స్థాయిలో కూడా హెచ్చరిస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ ప్రాజెక్టుగా ప్రభుత్వం చూస్తా ఉంది. దీనిని ఏదేమైనా అంటే గత ప్రభుత్వం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క ప్రాజెక్టును అయితే పూర్తి చేసేందుకైతే మాత్రము అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తా ఉంది ప్రభుత్వం. ప్రధానంగా గత ప్రభుత్వంలో చూసుకుంటే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసి ఈ యొక్క ప్రాంత ప్రజలందరినీ కూడా మోసం చేశాడని కూడా కూటమి నాయకులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు కృష్ణా జలాలు రాబోతుండటంతో ఈ యొక్క ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ కృష్ణా జలాలు తమ వద్దకు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకైతే మాత్రము ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఈ యొక్క శుభవార్తకైతే మాత్రం వారందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నెల 22వ తారీఖున ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ట్రయల్ రన్ కూడా నిర్వహించేందుకైతే మాత్రము అధికారులు కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. మరోవైపు ఏదైతే ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి పనులను కూడా జిల్లా యంత్రాంగంతో పాటు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాజెక్టు అధికారులు, ప్రాజెక్టు ఏజెన్సీ ప్రతినిధులు కూడా అనునిత్యం కూడా పనిచేస్తూ
ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి సమయానికి ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసేందుకైతే మాత్రము అందరూ కూడా శాశక్తులు కూడా పనిచేస్తా ఉన్నారు. రాత్రి భాగంలో కూడా ఏదైతే మంత్రి నిమ్మల రామానాయుడు అయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రాజెక్టు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాత్రి భాగంలో కూడా ఆ ప్రాజెక్టులోనే ఉంటూ కూడా ఏదైతే క్లిష్టమైనటువంటి ప్రాంతం లోపల సొరంగంలో ఉన్నటువంటి KBM మిషన్ వద్ద జరుగుతున్న పనులను కూడా స్వయంగా ఆయన పరిశీలించారు. పనులను కూడా చాలా వేగవంతం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఆగస్టు చివరి నాటికి ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి ఆ కృష్ణా జలాలను అయితే మాత్రము ఇటు సాగు త్రాగు నీటికైతే ఇచ్చేందుకైతే మాత్రము ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ప్రశాంత్, మరి ట్రయల్ రన్ లో నిర్లక్ష్యం లేదా వైఫల్యం జరిగితే అసలు మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పటికే అధికారులకైతే మాత్రము చాలా క్లారిటీగా చెప్తా ఉంది. ఏదైతే వెలుగొండ ప్రాజెక్టులో పనిచేసేటువంటి అధికారులు కావచ్చు, ఇటు ఏజెన్సీ ప్రతినిధులు కూడా కావచ్చు, సొరంగంలో జరుగుతున్నటువంటి పనులను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడ కూడా ఎలాంటి లోపాలు జరగకుండా కూడా ముందుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలని కూడా గత కొన్ని రోజులకి కూడా చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మీరు ఏదైతే ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వీరితోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పనులు ఏ విధంగా జరుగుతున్న విషయాలను కూడా క్లియర్ గా తెలుసుకున్నారు. వీటన్నిటిని తెలుసుకున్న తర్వాతనే ఈ నెల 22వ తారీఖున ట్రయల్ రన్ వేసేందుకు కూడా అంతా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్పడంతోనే ఆ ప్రభుత్వం కూడా ఈ నెల 22వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఆదేశించింది. అయితే మరొకసారి కూడా ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా సరిచూసుకోవాలి. ఏదైనా లోపాలు జరిగితే మాత్రము ఖచ్చితంగా సంబంధించిన అధికారులు అయితే మాత్రము బాధ్యులవుతారు. వారిపైన క్రమశిక్షణ చర్యలతో పాటు కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా హెచ్చరిస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్టును ప్రభుత్వం ఎంతో కీలకంగా చూస్తా ఉంది, ఎంతో ప్రతిష్టాత్మకంగా చూస్తా ఉన్న నేపథ్యంలో ఎలాంటి లోపాలు జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు అయితే మాత్రం ఆదేశిస్తోంది. ప్రశాంత్, మరి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రకాశం జిల్లా రైతులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఏదైతే ఇటు పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఈ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతంగా ఉంటా ఉంది. ఇక్కడ నీటి సమస్య కూడా ఎక్కువగా ఉంటా ఉంటుంది. ఇటు వర్షాభావం కూడా చాలా తక్కువగా ఉన్న ప్రాంతం నేపథ్యంలోనే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే అప్పుడు 1996లో ఈ యొక్క ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకైతే మాత్రం అప్పుడు ఇక్కడ భూమి పూజ చేసి ఈ యొక్క ప్రాజెక్టును శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరలా అదే ముఖ్యమంత్రి ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేయబోతున్న నేపథ్యంలో ఇటు పక్క ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అంటే ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం ఇటు మార్కాపురం ప్రకాశం జిల్లాతో పాటు ఇటు నెల్లూరు కడప జిల్లాల ప్రజలకు కూడా ఈ యొక్క కృష్ణా జలాల ద్వారా సాగు త్రాగునీటికైతే మాత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా రైతులైతే మాత్రం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ జలాలు వస్తాయా, ఈ జలాల ద్వారా మనం తమ పంటలను ఎంతో బాగా పండించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల ఆఖరికే ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాము, కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి తరలిస్తామని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఇటు రైతులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కూడా, ఎందుకంటే ఇటు ఎక్కువగా ఫ్లోరిన్ బాధితులు ఎక్కువగా ఉంటారు, ఎక్కువగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్య కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏదైతే కృష్ణా జలాలను తీసుకొచ్చి వారికి మంచి నీరును అందించేందుకైతే కూడా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. అందులో భాగంగానే ఇటు ఈ యొక్క ప్రాజెక్టును ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా ఇటు రైతులకు సాగునీరు, అదేవిధంగా ప్రజలకు కూడా తాగునీరు ఇచ్చేందుకైతే మాత్రము ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తవుతున్న నేపథ్యంలో ఇటు ప్రజలు రైతులు సాగునీటికి సంబంధించి కూడా నీరు రాబోతున్న నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు కూడా లేక రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ సమయంలో ఈ యొక్క ప్రాజెక్టు పూర్తవడము, ఈ యొక్క కృష్ణా జలాలు ఈ యొక్క నల్లమల సాగర్ ద్వారా రావడం ద్వారా తమ రైతులకైతే మాత్రము ఎంతో మేలు చేకూరుతుందని చెప్పేసి కూడా రైతులందరూ అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.